మ్యాచ్ నెంబర్ 45 ఐపీఎల్ 2024లో 45వ మ్యాచ్ అనేది గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరుకి మధ్య జరిగినటువంటి ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు గెలిచింది. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కి దిగినటువంటి గుజరాత్ టైటాన్స్ సాయి సుదర్శన్ 49 బంతుల్లో 84 పరుగులు చేశారు, నాటౌట్గా ఉన్నారు. షారుఖ్ ఖాన్ 30 బంతుల్లో 58 పరుగులు చేశారు. 20 ఓవర్లు ముగిసే టైంకి 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేశారు గుజరాత్ టైటాన్స్ అనమాట. తర్వాత రాయల్ ఛాలెంజ్ బెంగళూరు బౌలింగ్ విషయానికి వచ్చేసరికి స్వస్తిక్ సింగ్ వచ్చేసరికి 3 ఓవర్లు వేసి 23 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. మాక్స్వెల్ వచ్చేసరికి 3 ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు విల్ జాక్ 41 బంతుల్లో 100 పరుగులు చేశారు, నాటౌట్గా ఉన్నారు. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 70 పరుగులు చేశారు, నాటౌట్గా ఉన్నారు. 16 ఓవర్లు ముగిసే టైంకి 1 వికెట్ నష్టానికి 206 పరుగులు చేసి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మ్యాచ్ గెలవడం అనేది జరిగింది. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి రవి శ్రీనివాసన్, సాయి కిషోర్ వచ్చేసరికి 3 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. సందీప్ వారియర్ వచ్చేసరికి 1 ఓవర్ వేసి 15 పరుగులు ఇచ్చి వికెట్ ఏమీ తీసుకోలేదన్నమాట. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి విల్ జాక్ ఇవ్వడం జరిగింది.